ఈ వీడియోలో మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి డాక్టర్ ప్రసాద్ రావు కనబడటం లేదు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో మొత్తం 6 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పవస్తే, ఈ వెబ్ సిరీస్లో మెయిన్ రోల్ అయిన రాజు కనకాల అలియాస్ ప్రసాద్ రావు. సో ప్రసాద్ రావు కూతురైన వాసంతిక అలియాస్ స్వాతి. సో స్వాతి తను హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉంటూ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఒకనొక సిచ్యువేషన్లో స్వాతి కనపడకుండా పోయిద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రసాద్ రావు తన కూతురైన స్వాతి కోసం తను చేసిన ప్రయత్నాలు ఏంటి, అండ్ అలాగే స్వాతి కేసుని హ్యాండిల్ చేస్తున్న ఉదయ్ భాను గారు ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశారు, సాల్వ్ చేయడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ నా పరంగా ఎలా అనిపించిందని సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఈ వెబ్ సిరీస్ నాకైతే నచ్చింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఏంటి అంటే, పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఉండే ఆ ప్రేమ, ఆ జాగ్రత్త, అలాంటి పాయింట్లని చాలా బాగా చూపించారు. అంతేకాకుండా పిల్లలకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్గా పేరెంట్సే ఉండాలి. వాళ్ళకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా అలా లేకపోతే అది ఖచ్చితంగా పేరెంట్స్ ఫాల్టే అని వీళ్ళు చెప్పిన పాయింట్ బాగున్నప్పటికీ, బట్ ఆ పాయింట్ తప్పించి మిగతా వెబ్ సిరీస్ అనేది అంత ఇంట్రెస్టింగ్గా లేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో మెయిన్గా ఏంటి, వీళ్ళు తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ ఉంది. క్లైమాక్స్ లో వీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మెయిన్గా ఏంటంటే కొన్ని పోర్షన్స్ ని ఇంకాస్త బలంగా చేస్తుంటే బాగుండేది. స్వాతి మిస్సింగ్ వెనకాల ఉన్న పాయింట్ ని ఏమైనా బలమైన పాయింట్ పెట్టుంటే బాగుండేది అనమాట. అదొక రొటీన్ పాయింట్ అవడం వల్ల ఆ పాయింట్ అనేది అంత బలంగా లేదు. అంతేకాకుండా స్వాతి మిస్సింగ్ వెనకాల ఎవరు ఉన్నారు ఈ పాయింట్ ని మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, సో స్టోరీ పాయింట్ ని స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ లోనే చూపించేస్తారు. దాని తర్వాత మిగతా పాయింట్ అంతా ఇన్వెస్టిగేషన్ మీద వెళ్ళాలి. బట్ ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా సాగదు. సో ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగే కలిగిద్దే కానీ ఉన్న క్యారెక్టర్లతో ఏమన్నా ఎంగేజింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను నడిపిన ఫీలింగ్ అయితే నాకు లేదు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ లో ఉదయ్ భాను గారు యాక్ట్ చేశారు. బట్ ఆ పోలీస్ క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే లేదు. ఓవరాల్ మూవీ మొత్తం సో మన రాజు కనకాల గారి మీద వెళ్ళిపోయిందే కానీ పోలీస్ క్యారెక్టర్ కూడా ఏమైనా స్కోప్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో మెయిన్గా ఏంటి, సో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇటు ఫాదర్ అటు కూతురు వీళ్ళిద్దరు ఎమోషన్ డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. బట్ మెయిన్గా ఏంటంటే, సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫాదర్కి చెప్పుకోలేవు, బట్ మదర్ అయితే ఉంది కదా, సో మదర్తో కూడా చెప్పుకోవచ్చు కదా, ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. బట్ మెయిన్గా ఏంటంటే, సో ఫాదర్ ఎలా ఉంటాడు, సో ఫాదర్కి చెప్పుకోలేకపోయారు అని చెప్పే పాయింట్ అనేది అంత కన్వీనియన్స్కి నాకైతే లేదనిపించింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్గా రాజీవ్ కనకాల గారు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయన సో ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తిగా తను కొత్తగా సిటీకి వచ్చినప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవనండి, తన కూతురు కనపడకపోయినప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవనండి, అండ్ అలాగే మళ్ళీ తన కూతురు కనిపించినప్పుడు, అండ్ అలాగే తన కూతురికి జరిగింది తెలుసుకున్నప్పుడు తన ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అనండి వేరే లెవెల్లో ఉన్నాయి అనమాట. దాని తర్వాత సో వాసంతిగా సో తన క్యారెక్టర్కి అంత స్కోప్ అయితే లేదు, బట్ ఓవరాల్ మూవీ మొత్తం తన మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఉన్నంత వరకు తన పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఇక ఉదయ్ భాను గారు అండ్ అలాగే మిగతా యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇదండి డాక్టర్ ప్రసాద్ రావు కనబడటం లేదు వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.